పశ్చిమాసియా యుద్ధం, ట్రంప్కు షాక్ ఇచ్చిన పెంటగాన్. మరో 10 రోజులే క్షిపణి నిల్వలు. ట్రంప్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే అమెరికాకు ఓటమి తప్పదా? ఇరాన్పై తమ దాడుల లక్ష్యం నెరవేరడానికి మరో 4 నుంచి 5 వారాల టైం పడుతుందని ట్రంప్ చెబుతున్నారు. ఇలాంటి టైంలో ఒకవేళ ఇరాన్పై దాడులు మరో 10 రోజులకు పైగా కొనసాగితే అమెరికా మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని పెంటగాన్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం మొదలైంది. ఆ కథనాల ప్రకారం అమెరికా ఇప్పటికే తోమహక్ ల్యాండ్ అటాక్ మిస్సైళ్లు, గగనతల రక్షణ వ్యవస్థల్లో వినియోగించే SM-3 ఇంటర్సెప్టర్ల కొరతను ఎదుర్కొంటోంది. రాబోయే కొన్ని గంటల్లో ఇరాన్పై దాడులకు అగ్రరాజ్యం పెద్ద సంఖ్యలో మిసైళ్లు, ఇంటర్సెప్టర్లను వినియోగించే అవకాశం ఉందని పెంటగాన్ అధికారి తెలిపారు. దీంతో అమెరికా సైన్యం దగ్గరున్న ఆయుధ నిల్వలు ఒకసారిగా తగ్గిపోతాయన్నారు. ట్రంప్ చెప్పినట్లు మరో 4-5 వారాల పాటు ఈ యుద్ధం కొనసాగించే సీన్ లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ట్రంప్ తమ దగ్గర అపరిమితమైన ఆయుధ సంపత్తి ఉందని ట్వీట్ చేశారు. అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు, డ్రోన్లు ఉన్నాయన్న సుదీర్ఘ పోస్టులో రాసుకొచ్చారు. కానీ రియాలిటీలో పెంటగాన్ అధికారి చెప్పిందే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. తాజా యుద్ధంలో లెక్కలు అదే చెబుతున్నాయి. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం ప్రధానంగా ఇంటర్సెప్టర్ మిసైల్స్ అంటే శత్రుదేశ క్షిపణులు గాలిలోనే పేల్చేసే మిసైళ్ల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. గత ఏడాది ఇరాన్తో జరిగిన ఘర్షణల్లోనే అమెరికా తన వద్ద ఉన్న థర్డ్ ఇంటర్సెప్టర్లలో 25% అంటే సుమారు 150 క్షిపణులను వాడేసింది. ప్రస్తుతం ఉపయోగించిన వాటి సంఖ్య ఊహ కందని రీతిలో ఉండొచ్చని చెప్తున్నారు. ఇక నౌకల నుంచి ప్రయోగించే అడ్వాన్స్డ్ క్షిపణులు SM-3 మిసైల్స్ తయారీ నెమ్మదిగా ఉండడం, యెమెన్లోని హౌతీలపై దాడులకు వీటిని ఎక్కువగా వాడడంతో వీటి నిల్వలు ఇప్పటికే తక్కువగా ఉన్నాయి. అలాగే సాధారణ బాంబులను అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే స్మార్ట్ బాంబులుగా మార్చే జాయింట్ డైరెక్ట్ అటాక్ మ్యునిషన్స్ కిట్ల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఏంటంటే ఇరాన్ నెలకు సుమారు 100 క్షిపణులను తయారు చేయగలదు. అమెరికా కేవలం 6 నుంచి 7 ఇంటర్సెప్టర్లను మాత్రమే తయారు చేయగలదు. దీన్ని బట్టి ఈ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే ఫలితం ఎలా ఉంటుందో క్లియర్గా అర్థమవుతోంది. కథ ఇక్కడితో అయిపోలేదు. యుద్ధంలో పెరుగుతున్న ఖర్చు కూడా ట్రంప్పై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఇరాన్పై మొదటి 24 గంటల దాడుల ఖర్చు అక్షరాల $779 మిలియన్. మన కరెన్సీలో 6,900 కోట్లు. అలాగే విమాన వాహక నౌక USS గెరాల్డ్ R. ఫోర్డ్ రోజువారీ ఖర్చు $6.5 మిలియన్. మన కరెన్సీలో 58 కోట్ల రూపాయలు. యుద్ధానికి ముందు జరిగిన సన్నాహాల ఖర్చు $630 మిలియన్, మన కరెన్సీలో 5,556 కోట్లు. ఈ యుద్ధం సుదీర్ఘంగా సాగితే అయ్యే ఖర్చు అంచనా ప్రకారం $210 బిలియన్, మన కరెన్సీలో 18.87 లక్షల కోట్ల రూపాయలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యుద్ధం అమెరికా లక్ష్యాల సంగతేమో కానీ ఆ దేశ ఆయుధ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగానే ప్రభావం చూపించబోతుంది అన్నది స్పష్టం. అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్, యుక్రెయిన్ వంటి దేశాలకు భారీగా సైనిక సాయం అందించడం వల్ల దాని నిల్వలు తగ్గిపోయాయని పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఇలాంటి టైంలో అన్నింటికీ తెగించిన ఇరాన్తో పోరాటం అంత ఈజీ కాదు. పైగా ఇరాన్ చాలా తెలివిగా సుదీర్ఘ యుద్ధానికి ప్రిపేర్ అయింది. అమెరికాను అన్ని రకాలుగా దెబ్బ కొట్టేందుకు పక్కా వ్యూహాలు అమలు చేస్తోంది. వాటిలో ఒకటే అట్రిషన్ వార్. అమెరికా ఇజ్రాయెల్ను ఇరాన్ చీఫ్ డ్రోన్లతో ఎదుర్కొంటోంది. అవే షాహిద్ 136 వన్-వే సూసైడ్ డ్రోన్స్. ఈ డ్రోన్లు చిన్న క్రూయిజ్ మిసైల్స్ లా పనిచేస్తున్నాయి. లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోతాయి. కాబట్టి వీటిని సూసైడ్ డ్రోన్లుగా పిలుస్తారు. ఒక్కో డ్రోన్ తయారీకి అయ్యే ఖర్చు సుమారు $20,000, మన కరెన్సీలో 16 లక్షలు. కానీ ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు గల్ఫ్ దేశాలు, అమెరికా వినియోగిస్తున్న రక్షణ క్షిపణుల ఖర్చు మాత్రం కోట్లు దాటుతోంది. ఉదాహరణకు ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న ఐరన్ డోమ్ వ్యవస్థలో ఒక్క క్షిపణి ధర 35 నుంచి 45 లక్షలు. విమానాల నుంచి ప్రయోగించే సైడ్ వైండర్ క్షిపణుల ధర మరింత ఎక్కువ. ఇక అమెరికా ఉపయోగిస్తున్న పేట్రియాట్ మిస్సైల్ వ్యవస్థలో ఒక్క ఇంటర్సెప్టర్ క్షిపణి ధర 30 కోట్లకు పైనే. అంటే 16 లక్షల డ్రోన్ను కూల్చేందుకు 30 కోట్ల క్షిపణి వినియోగించాల్సిన పరిస్థితి. ఈ వ్యత్యాసమే ఇప్పుడు అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా క్షిపణులు తరిగిపోవడానికి ఇదే రీజన్. ఇరాన్ దగ్గర ఇంకా ఇలాంటి డ్రోన్లు వేల సంఖ్యలో ఉన్నాయి. వాటన్నింటినీ ఎదుర్కోవడానికి అమెరికా దగ్గరున్న ఇంటర్సెప్టర్లు సరిపోవు.
కొత్తవి తయారు చేయడానికి టైం సరిపోదు. కాబట్టి ఈ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే అమెరికాకు చిక్కులు తప్పవు అనేది విశ్లేషకుల అంచనా. ఒక రకంగా ఈ యుద్ధం ట్రంప్కు అగ్ని పరీక్ష వంటిదే.